జనాభాను పెంచడాన్ని భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఎక్కువ మంది పిల్లలను కనడానికి ప్రస్తుతం యువత ఇష్టపడట్లేదు. ఖర్చులు పెరగడం, సరైన ఆదాయం లేకపోవడమే ఈ సమస్యకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో జనాభా పెరుగుదల చాలా అవసరమని అన్నారు. 1.8, తెలంగాణ 1.8, కేరళ 1.8, కర్ణాటక 1.7, ఆంధ్రప్రదేశ్ 1.7కు వచ్చాం. అంటే ఇప్పుడు మీరు చూసిన తర్వాత ఏ దేశాలైతే ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా మనం చూసాం. మన దేశంలో కూడా ఇప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ వచ్చాయి, మనందరం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటిసారిగా ఆర్థిక సంస్కరణలు వచ్చింది 1991. అదే సమయంలో 1995లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తే ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ తీసుకున్న వాళ్ళం భారతీయులు, అందులో తెలుగు వాళ్ళు. దాన్ని నేను గర్వపడుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు మనం అవలంబించిన ఐటీ వల్ల ఈరోజు ప్రపంచంలోనే భారతీయులు నెంబర్ 1 అయితే అందులో అగ్రస్థానంలో ఉండేది తెలుగు జాతి అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాంటి సందర్భంలో ఈరోజు మనం చూసినప్పుడు ఈరోజు ఒక ఆర్టికల్ చూస్తే నాకు ఎంతో ఆనందం కలిగింది. ఇటీవల మీరు ఎక్కడికి పోయినా మీరు చూస్తూ ఉంటే ఎక్కువ అమెరికాలో ఈరోజు సంపన్న భారతీయం 43 దేశాలకు చెందిన 125 మంది బిలియనీర్లో మన వాళ్ళు 12 మంది ఉన్నారు. అంటే 10% బిలియనీర్స్ మనవాళ్లే ఉన్నారు ప్రపంచంలో. ఇండియాలో ఉండేవాళ్ళు కాదు, అమెరికాలో ఉండే వాళ్ళల్లో వేరే దేశాల్లో కూడా వీళ్లే ఉన్నారంటే ఈరోజు ఏమాత్రం కూడా సందేహం లేదు. ప్రపంచంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే మొన్నటి వరకు జూయిష్ ఉండేవాళ్ళు, ఇప్పుడు భారతీయులని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది జనాభా ప్రభావం. మూడోది, మన దేశంలో ఇప్పుడుండే జనాభా ఎగ్జాక్ట్గా రాబోయే 20 సంవత్సరాలు 2047 వరకు డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. అది కూడా సౌత్ ఇండియా వల్ల కాదు, బీహార్, యూపీ కొన్ని రాష్ట్రాల వల్ల, పెద్ద రాష్ట్రాల వల్ల. అయితే ఇది రాబోయే రోజుల్లో అక్కడ కూడా డిసడ్వాంటేజ్ వస్తుంది. ఈ విషయంలో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మీలో కూడా ఒక ఆలోచన రేకెత్తించడానికే నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. ఒక చైతన్యం తేవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మనలో అనేక ఆలోచనలు ఉంటాయి, అనేక సమస్యలు ఉంటాయి. సమస్యలు కూడా పరిష్కార మార్గాలు ఉంటాయి. ఆ పరిష్కార మార్గాలు సరైన సమయంలో మనం అవలంబిస్తే మనం విజేతలు అవుతాం. అది చేయలేకపోతే మనం కూడా రాబోయే రోజుల్లో సమస్యల సుడిగుండంలో మనం కూడా కలిసిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే 2047 వరకు మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను. ఇక్కడ భారతదేశంలో మీరు ఒకసారి చూస్తే రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, అదే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడం కూడా ఒక అడ్వాంటేజ్ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. దీనివల్ల లాభం ఏంటని మీరు ఆలోచిస్తే ఒక సుస్థిరమైన పాలన, ఒక స్టెబిలిటీ, అదే మరి ఆర్థిక అభివృద్ధి. అదే కాకుండా మొన్నే మీరు ఒకసారి ఆర్టికల్ చూస్తే ప్రపంచంలో ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్లో మనం 4వ ప్లేస్లో ఉన్నాం. అమెరికాలో ఆర్థిక వ్యవస్థలు మనకంటే ఎక్కువ ఉన్నాయి, చైనాలో ఎక్కువ ఉన్నాయి, చాలా దేశాల్లో ఎక్కువ ఉన్నాయి. అలాంటి తక్కువ ఉండే దేశంలో 4వ ప్లేస్ భారతదేశం ఉందంటే నేను గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని ఇంకా కూడా మనం కరెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడే ఎకనామిక్ అడ్వైజర్ ఇక్కడ ఉన్నారు ప్రధానమంత్రి గారికి. వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం తీసుకునే పబ్లిక్ పాలసీలు, మనం తీసుకునే విధానాలు ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వగలిగితే అదే నిజమైన స్వాతంత్రం, అదే నిజమైనటువంటి సుస్థిరత. దానికి దోహదం చేసే విధంగా వారు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
ఈరోజు ఇంకొక పక్కన మీరు ఎన్ని చూసినప్పుడు ఈరోజు కొన్ని దేశాలు ప్రోత్సాహాలు ఇస్తున్నారు. నేను ఇప్పుడు చెప్పాను జనాభా తగ్గిపోతా ఉందని. ఈరోజు జపాన్ చూస్తే పిల్లలు స్కూల్ వెళ్ళే వరకు చైల్డ్ కేరే సేవలు అందిస్తుంది, పిల్లల చదువుకు ఆర్థిక సహాయం చేస్తుంది, లేదా పూర్తిగా ఉచిత విద్యను కూడా అందిస్తూ ఉంది. ఫ్యామిలీ ఫ్రెండ్లీ పని విధానాల పేరుతో కుటుంబానికి అనువుగా జాబ్ చేసే విధానాన్ని మార్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు చాలా మంది సజెషన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఎక్కువ మంది పిల్లలుంటే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయంతో పాటు తక్కువ రెంట్తో అద్దెకు కూడా ఇండ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క దక్షిణ కొరియా మీరు ఒకసారి చూస్తే పిల్లలు కన్న వారికి నెలవారీగా ప్రత్యక్ష నగదు బహుమతులు ఇస్తున్నారు, వివాహం కాన్పులకు సహాయం చేస్తున్నారు, IVF గర్భధారణకు